పోయిన సంవత్సరం కూడా అట్టే కరువు పని పెడితే ఆ డబ్బులు కూడా నాకు ఇవాళ గట్ట పలుకులతో సామతో అమ్ముకునేవాళ్ళు. ఇంకొకటి ఈ సంవత్సరం ఇవాళ నిన్న మొంటానికి పని పెడితే ఇవాళ వచ్చేసి పొద్దున్నే పిలిచారు 5 గంటలకి. జనాలు వచ్చేసారు. కొంతమంది ఇది మొత్తం రాజకీయం చేస్తున్నారు, ఇదికుంటున్నారు. ఇది బాగున్నాయి కొచ్చాను మాది. అలాగే నమస్కారం అండి. ఈరోజు కూలీల మనోవేదన. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఎంజీఎన్ఆర్ఈజీ పథకం మహాత్మా గాంధీ పేరుని పెట్టి ప్రతి కూలీకి కూడా ఆ గ్రామంలోనే పని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ పథకం పెట్టడం జరిగింది. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ఈ పథకాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పథకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే ఈ ఉపాధి హామీని ఆ గ్రామాల్లో కల్పించడం జరుగుతుంది. నిజమైనటువంటి అర్హులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అనేక వర్గాలకి ఈ ఉపాధి హామీ అనే పథకాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక కొచ్చెర్ల గ్రామంలోనే కాదు, వినుకొండ నియోజకవర్గంలో ఏ గ్రామానికి మీరు వెళ్ళినా కూడా ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్నగాక మొన్న నేను వేల్పూరు గ్రామంలో ఎస్సీ పల్లెలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక విషయం నాకు సూటిగా చెప్పడం జరిగింది. మాకు ఏ పనులు లేవిప్పుడు, ఏం చేయాలో దిక్కుదోచలేనటువంటి పరిస్థితి. కనీసం ఉపాధి హామీ పథకానికి వెళ్దామంటే ఆ ఉపాధి హామీ పథకాన్ని మాకు కల్పించినటువంటి పరిస్థితి. ఏదైనా ఒకళ్ళిద్దరికి కల్పించినా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే మాత్రమే ఆ పథకంలోకి ఆ పని మాకు కల్పిస్తున్నారు తప్పితే మమ్మల్ని ఎవరిని కూడా ఆ పథకానికి రానివ్వడం లేదని చెప్తున్నారు. ఎవరైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే హాజరేసి పంపించడం జరుగుతుంది. ఇందాక ఆయన చెప్పినట్టు ఉపాధి హామీకి సంబంధించినటువంటి అనేక వస్తువులను కూడా అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు. ఈరోజు ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమే ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అందించి వారి యొక్క జీవన ఉపాధిని పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఇది ఉపాధి హామీ పథకం అందరికీ కాకుండా కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే చేరుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిజమైన అర్హులు ఎస్సీ ఎస్టీలు, వీరికి పని కల్పించకుండా రాజకీయాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కొంతమందికి మాత్రమే పని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు చేసేటువంటి పరిస్థితి లేదు. వారి పార్టీ వారికి మాత్రమే పిలిచి హాజరేసి పంపించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ పథకంలో ప్రధాన ఉద్దేశమే ఆ గ్రామంలో ఎవరికైతే పని లేదో వాళ్ళు డైరెక్ట్ గా పంచాయతీ భవనం దగ్గరికి వెళ్లి, అయ్యా ఈరోజు మాకు పని లేదు, మీరు ఏదైనా పని కల్పించినటువంటి అడిగేటువంటి హక్కు కలిగినటువంటి పథకం ఇది. కానీ ఈరోజు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గరికి వెళ్లి అర్హులైనటువంటి వారు కూడా అడుగుతుంటే వాళ్ళకి కనీసం మీరు ఆ పనికి కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దోచుకునేందుకు ఒక పథకంలాగా మారిపోయింది. ఇప్పటికైనా సరే ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో మీరు తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అటువంటి కాని పక్షంలో ఖచ్చితంగా అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారని చెప్పి మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. వేల్పూర్ గ్రామంలో కూడా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి పని కల్పించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళతో నేను ప్రత్యక్షంగా మాట్లాడాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనే వాళ్ళకి పని కల్పించేటువంటి పరిస్థితి.
వాళ్ళు కూడా అలా తీసుకెళ్లి హాజరేసి పంపిస్తున్నారు. రైతులకి కల్పిస్తున్నారు, కల్పించండి, రైతులకు కూడా కల్పించండి. కానీ వాళ్ళతో సమానంగా ఎస్సీ ఎస్టీలు కూడా మీరందరూ ఈ పథకాన్ని అమలు చేయాలి, వాళ్ళకు కూడా పని కల్పించాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అటువంటి కాని పక్షంలో ఖచ్చితంగా కూలీలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను.